హలో అండి. ఈరోజైతే నేను మట్ట గుడిసెల చింత చిగురు చేపలు చేస్తున్నానండి. చూశారు కదా, ఎలా చేయాలో వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా వచ్చేసి మనం ఒక దాగా లాంటి గిన్నె మందపడి తీసుకొని అందులో క్లీన్ చేసిన చేపలు అయితే వేసేసుకున్నాను. అందులో వచ్చేసి మనం కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మరిన్ని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. చిగురు కదా, పచ్చిమిర్చి వేయాలి. చిగురు చూసారు కదా, ఆ చిగురు మొత్తం వేసుకోవాలన్నమాట. నేనైతే మాకు సరిపడా తీసుకున్నానండి. పసుపు కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా కారపొడి వేయాలి. ఇంకా మనం ఆయిల్ అన్నీ వేసి సాల్ట్ ఆయిల్ మొత్తం వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పోసి మొత్తం కలగలిపి బాగా చేపలకు పట్టేలాగా కళ్ళ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే చేత్తోనే తిప్పుతాను, ఏమనుకోకండి. నీట్గా కడుక్కొని చేత్తోనే తిప్పుకోవాలి, ఎందుకంటే అలానే మిక్స్ అయ్యిద్ది. మనం మొత్తం చేత్తో మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే ఆ చేపలు ఉడికిపోవటానికి చింత చిగురు బాగా అడుగంటేలాగా దగ్గరికి అయ్యేలాగా చేసుకోవాలండి. అది 2 రోజులు 3 రోజులు అలా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇలా దాగాలా చేసుకుంటున్నాం, కానీ మన అమ్మమ్మలు నానమ్మలు అయితే అప్పుడు పాతకాలంలో మట్టి సెట్లోనే చేస్తారండి. ఇప్పుడైనా చాలామంది అలానే చేస్తున్నారు. నాకు ఇక్కడ అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఇలా అయితే చేసి చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలా ఉడికిపోయిందండి. నేను ఇలా అయితే కలిపి చేసి పెట్టాను కదా, మీరు అలానే చూడండి, ఒకసారి ట్రై చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.